నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉంది? గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించింది, కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఏ ముఖ్యమంత్రికి లేనంత వ్యతిరేకత. గట్టిగా ఒక వర్షం పడితే సిటీలో అసలు డ్రైనేజీలన్నీ బయటకు వచ్చేసి ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి సమస్యలకి చెక్ పెట్టే విధంగా ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటూ ఉంటారు? 10 years బీఆర్ఎస్ గవర్నమెంట్లో కేటీఆర్ గారు తీసుకున్న స్టెప్స్ యాజ్ అ మున్సిపల్ మినిస్టర్, ఆయన తీసుకున్న స్టెప్స్ నాకు తెలిసి గతంలో మినిస్టర్లు కూడా తీసుకుని ఉంటే ఈ రోజు హైదరాబాద్ సిటీ ఇట్లా ఉండేది కూడా కాదు. కవిత గారు వేరే పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నాయంటున్నారు, నిజమేనా? బీఆర్ఎస్ పార్టీ డిడ్ంట్ ఫార్మ్ యాజ్ అ పొలిటికల్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేసి ఆ మహిళలతోనే మళ్ళీ నేను గెలుస్తాను ఓట్లు వేయించుకొని అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు సొంతగా గవర్నమెంట్ నుంచో లేకపోతే ఆయన జేబులోంచో సొంతగా ₹1 కూడా మహిళలకి ఇచ్చి ఆయన కోటీశ్వరులు చేయట్లేదు. నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మౌనిక. ప్రస్తుతం మనతో ఒక యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఉన్నారు. వెంకట్రావు నగర్ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ దేదీప్య గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్, మీరు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ, నేను చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అసలు నిజంగా చాలా బిజీగా ఉన్నారు, అయినా కూడా టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉంది? వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చామని వాళ్ళు అంటున్నారు. సో ప్రతిపక్షాలు ఏమో మీరు ఎక్కడ నెరవేర్చారు, ఏవి చూపించండి అనేసి ప్రతిపక్షాలు అంటున్నాయి. సో మీకు ఎలా అనిపించింది ఆయన? నాకన్నా ఎక్కువ మీకే తెలుసు అండి మీడియా, ఎందుకంటే మీరే పబ్లిక్లో, మేము ఉన్నా కూడా మీడియాగా మీరు నిజాలు మేము చెప్పుకోవడం, మాకు ఏదో మా గురించి మేము ఎక్కువ చెప్పుకుంటున్నాము, వాళ్ళు తక్కువ చెప్పుకుంటున్నారు బికాజ్ ఆపోజిషన్ కాబట్టి మేము ఏదో గవర్నమెంట్ని బ్లేమ్ చేస్తున్నాం అనుకుంటారు. కానీ మీడియాగా మీరే చెప్పాలి, ఎందుకంటే మీరు పబ్లిక్లోకి వెళ్తున్నారు. ఫస్ట్ టైం నాకు తెలిసి గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించింది, కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఏ ముఖ్యమంత్రికి లేనంత వ్యతిరేకత ఈ ముఖ్యమంత్రికి వచ్చింది, రేవంత్ రెడ్డి గారికి అని నా అభిప్రాయం. బికాస్ పబ్లిక్లో యాజ్ ఇట్ ఈస్ పబ్లిక్లోనే అంత నెగిటివ్, పబ్లిక్ డైరెక్ట్గా బయటకు వచ్చి, అంటే గతంలో కూడా ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాళ్ళ తోటి లేన్లో ఉన్న లీడర్స్కో లేకపోతే వార్డ్ ఆఫీసర్స్కో లేకపోతే చిన్న అధికారులకో చెప్పుకునే సిచ్యువేషన్. కానీ ఇప్పుడు డైరెక్ట్ ప్రజావాణి అనే పేరుతో పెట్టారు. బట్ ప్రజావాణిలో ముఖ్యమంత్రి లేరు. ప్రజావాణి కూడా బెటరే కదా మేడం, ఎందుకంటే డైరెక్ట్ సీఎం గారి దగ్గరికి ఆ పేపర్స్ అయితే సీఎం గారు ఒక ప్రజావాణిలో ఉన్న చూపించండి నాకు. గత సంవత్సరంన్నర కాలంగా ఎన్ని ప్రజావాణి మీటింగ్లో సీఎం గారు డైరెక్ట్గా కూర్చుని ఉన్నారు? అట్లీస్ట్ డెప్యూటీ సీఎం గారు ఎప్పుడు కూర్చుని ఉన్నారు? ఇప్పుడు డజంట్ మీన్ దట్ నువ్వు ప్రజావాణి అనే పేరుతో, ప్రజాపాలన అనే పేరుతో ప్రజల మనకి పరిపాలించడానికి నువ్వు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి నీకు ఓట్లేసి పబ్లిక్ ప్రజాపాలన అని పేరుతో పబ్లిక్లోకి వచ్చినప్పుడు యూ షుడ్ బి అవైలబుల్ టు పబ్లిక్. నువ్వు పేరు ప్రజావాణి అని పెట్టినంత మాత్రాన సరిపోదు కదా. ప్రజావాణి అని పెట్టారు. నేను చెప్తున్నా కదా, ఫస్ట్ టైం పబ్లిక్ డైరెక్ట్గా బయటకు వచ్చి తిట్టడం మొదలుపెట్టారు. అంటే అంతకు ముందు అట్లీస్ట్ ఓకే ఇది జరగలేదు అంటే చెప్పడానికి ఒక లీడర్ అనేవాడు ఉండేవాళ్ళు. ఇది కాదమ్మా, ఇది సమస్య, ఇది సొల్యూషన్, ఇలా చేస్తామని చెప్పి ఓకే వాళ్ళు అప్పుడు అర్థం చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఒక లీడర్ లేరు, ఒక ఎమ్మెల్యే లేరు, ఎవరు లేరు, అట్లీస్ట్ చెప్పడానికి, సమాధానం చెప్పడానికి కూడా ఎవరు లేకుండా అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. సో ఏమైందంటే నాకు తెలిసి చెప్తున్నా కదా, ఫస్ట్ టైం ఒక ముఖ్యమంత్రికి ఇంత వ్యతిరేకత రావడం ఈయనకే వచ్చినట్టుంది. ఎందుకంటే 6 గ్యారంటీల పేరు మీద ఏదైతే 420 హామీలు ఇచ్చారు, 1 కాదు 2 కాదు 420 హామీలు ఇచ్చారు. ఆ 420 హామీలు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. సరే, ఇవి నెరవేర్చకపోగా గతంలో వచ్చేటివి కూడా రావట్లేదు. 2000 రూపాయలు పెన్షన్ కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చేది, దాన్ని 4000 రూపాయలు చేస్తా అన్నాడు. 4000 రూపాయలు కాదు, 2000 రూపాయలు కూడా ఫస్ట్ 6 months 7 months అయితే అందలేదు. ఇచ్చిన హామీల ఆ
అన్నీ కూడా కొన్ని నెరవేర్చకపోవచ్చు, కొన్ని మా దృష్టికి అంటే ఎవరెవరు ఎటువంటి ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారో అవి మా దృష్టికి రాకపోవచ్చు, బట్ మేము కొన్ని చేసుకుంటూ వస్తున్నాము, విలేజెస్ లో చేసుకుంటూ వస్తున్నాము అనేసి అంటున్నారు. మాకు తెలిసి విలేజెస్ కాదు, లేకపోతే సిటీ కాదు, ఎక్కడ కాదు, మాకు తెలిసినంత వరకు నేను అందుకనే మాకన్నా ఎక్కువ మీకే ఎక్కువ తెలుస్తాయి కాబట్టి అదే చెప్తున్నాను. మేము చెప్తే అపోజిషన్గా మేము ఏదో అబద్ధాలు చెప్తున్నట్టుంటుంది కానీ బట్ నిజం ఫ్యాక్ట్ ఏంటంటే పర్టికులర్గా మా డివిజన్ నేను డివిజన్ వారీగానే మాట్లాడతాను, ఓన్లీ నా డివిజన్ వరకు మాట్లాడతాను. నా డివిజన్లో ఒక్కరికి కూడా 4,000 రూపాయలు పెన్షన్ రావట్లేదు ఆయన ఇచ్చిన హామీలో. ఒక్కరికి కూడా 2,500 మహిళా భృతి అని మహిళలకి ఇస్తానని 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క మహిళకి 2,500 రూపాయలు ఇస్తా అన్నాడు. ఎవరికి 2,500 రూపాయలు రావట్లేదు, కనీసం దాని గురించి పిటిషన్ కూడా లేదు. అంటే అట్లీస్ట్ అప్లికేషన్ ఎక్కడ సబ్మిట్ చేయాలో తెలియదు, దాని గురించి అసలు మొన్న తెలంగాణ అసెంబ్లీలో జరిగిన బడ్జెట్లో కూడా దాని గురించి ప్రస్తావననే లేదు. అలానే ఏదైతే కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లు ఇస్తూనే ఉన్నాం, 1.5 ఇయర్గా కూడా ఇస్తున్నాం. 1.5 ఇయర్లో ఏ చెక్లతోనూ తులం బంగారం ఇవ్వలేదు. అలానే 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ అన్నాడు, ఎవరికి కరెంట్ ఫ్రీ లేదు. ఏదో నామకే వాస్తే నాకు తెలిసి కాన్స్టిట్యుయెన్సీలో ఒక 100 మందికి ఏదో బిల్ ఫ్రీ అని చెప్పి ఏదో తిరిగారు, బట్ వాళ్ళకు కూడా ఇప్పుడు డబల్ బిల్లు వస్తున్నాయంట. ఇప్పుడు మీరేమో ఏం చేయలేదు అంటున్నారు, మేము ఆడవాళ్ళకి ఫ్రీ బస్ అని ఇస్తున్నాము, ఫ్రీ బస్ ఒకటే, రైతు బంధులు కొంతమంది అకౌంట్లో పడిపోతున్నాయి, ఒక్కొక్క ఊర్లో చేసుకుంటూ వస్తున్నాము అనేసి వాళ్ళు అంటున్నారు. రైతు బంధు ఇవ్వలేదండి, రైతు భరోసా ఏదైతే రైతు రుణమాఫీ అన్నాడు, రైతు రుణమాఫీ చేశాడు, రుణమాఫీ కూడా మొత్తం చేయలేదు, 100% రుణమాఫీ చేయలేదు, ఏదో 50% 60% నామకే వస్తే చేసేసి వదిలేశారు. రైతు బంధు ఈ రోజు వరకు ఎవరికి పడలేదు. ఆయన 10,000 రూపాయలు రైతు బంధు కేసీఆర్ గారు ఇస్తుంది 10,000, మా గవర్నమెంట్ వస్తే 15,000 వస్తాయి అని చెప్పి ఆయన ఓట్లు వేయించుకున్నాడు. ఈ రోజు వరకు ఆ 15,000 రూపాయలు ఎవరికి పడలేదు. రైతు బంధు అనేది ఒక్కరికి కూడా అందింది లేదు. రైతు రుణమాఫీ ఏదైతే చేస్తా అన్నాడో, ఏదైతే ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నారో ఈ నెల అయిపోతుంది, వచ్చే నెల అయిపోతుంది, లేకపోతే ఆగస్ట్ 15 అయిపోతుంది, మరి ఆగస్ట్ 15 ఏ ఆగస్ట్ 15 తెలియదు, మరి ఈ ఆగస్ట్ 15 వరకు అవుతాయో లేదో కూడా తెలియదు. అట్లా చెప్పుకుంటూనే వెళ్తున్నారు కానీ ఒక్కరికి కూడా పథకాలు అందింది లేదు. నేనేమంటున్నాం అదే అంటున్నాను కదా, నాకన్నా ఎక్కువ మీడియాకి తెలుస్తుంది. మీ అందరూ డిస్ట్రిక్ట్స్కి వెళ్ళండి, లేకపోతే సిటీలకి రండి, అట్లీస్ట్ మా వార్డుకి రండి. మా వార్డులో ఇంటింటికి వెళ్ళి తిరుగుతాము. గతంలో సంవత్సరన్నర కాలం ముందు ఏదైతే 3 ఇయర్స్లో ఇంటింటికి కేసీఆర్ గారు పథకం అందిందా, లేకపోతే ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్పిన హామీలు అందినాయా అనేది కూడా మీకు పబ్లికే చెప్తారు, మేము చెప్పాల్సిన అవసరం కూడా లేదు. గ్యాస్ సిలిండర్ అన్నాడు, ఎవరికి వచ్చింది 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఫ్రీస్, ఎవరికి రావట్లేదండి. నేను అదే చెప్తున్నా కదా, నేను చెప్పడం కాదు, నా వార్డులో పబ్లిక్ దగ్గరికి మిమ్మల్ని తీసుకుని నేను వెళ్తా, ఇంటింటికి వెళ్ళి అడుగుదాం, ఎవరికి వచ్చిందో ఎవరికి రాలేదో మీకే తెలుస్తుంది. అంటే ఇప్పుడు వాళ్ళు అంటుంది ఏంటంటే ప్రతిపక్షాలు కావాలనే మమ్మల్ని ఇట్లా టార్గెట్ చేశాయి, మేము ఖచ్చితంగా జనాలలోకి వెళ్తున్నాము, జనాలకు కావాల్సినవి చూసుకుంటున్నాము, మేము అన్ని నెరవేర్చకపోవచ్చు ఎందుకంటే మేము వచ్చి సంవత్సరం నరే అవుతుంది కాబట్టి కొన్ని చేసుకుంటూ వస్తున్నాము అనేసి చెప్తున్నారు. నా డివిజన్కి మీరు రండి, మనం మీ కెమెరా తీసుకుని రండి, మనం ఇంటింటికి వెళ్దాం, వాళ్ళే చెప్తారు. డైరెక్ట్ రమ్మంటే అంతే, డైరెక్ట్గా లైవ్లో మీకు ప్రూఫ్ చేస్తా కదా వస్తున్నాయా రావట్లేదా అనేది తెలుస్తుంది. ఓకే, ఈ అందాల పోటీల మీద మీ అభిప్రాయం ఏంటి? ఒక ముఖ్యమంత్రి గతంలో ఆయనే F1 రేసింగ్ ఏదైతే ఫార్ములా ఈ రేస్ కేటీఆర్ గారు కండక్ట్ చేశారో దాని మీద చాలా స్కాములు ఉన్నాయి, అవి జరిగినాయి ఇవి జరిగినాయి అని చెప్పి ఆయనే పాయింట్అవుట్ చేశారు, ఆయనే దాన్ని నెగిటివ్ పబ్లిసిటీ చేశారు. అలాంటి ఒక ముఖ్యమంత్రి అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో మనకి హైదరాబాద్ గుర్తింపు చెందాలి, అలానే ఈ ఫార్ములా రేస్ వల్ల ఏదైతే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడాలి, ఎలక్ట్రిక్ వెహికల్సే వస్తాయి ఆబ్వియస్గా ఫ్యూచర్లో, ఫ్యూచర్ ఇస్ దాట్ అని చూపించడం కోసం అని చెప్పి, అండ్ మెయిన్గా హైదరాబాద్ షుడ్ బి అ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ఎవ్రీథింగ్. అంటే హైదరాబాద్ని యావత్ ప్రపంచం తిరిగి చూడాలనే ఉద్దేశంతో ఈ ఫార్ములా రేస్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది కేటీఆర్. మరి ఆయన మీద నువ్వు అన్ని ఈ ఫార్ములా రేస్లో నీకు స్కాములు జరిగినాయి, అందులో ఇది జరిగింది ఏదో ఇది జరిగిందని చెప్పి నువ్వు అందరి ముందు పబ్లిక్గా మీడియా ముందు అన్ని చెప్పినోడివి, నువ్వు కూడా నువ్వు తీసుకురాకూడదు కదా. వాళ్ళు అంటున్నారు ఆయన ఈ కార్ రేస్ పెట్టుకున్నప్పుడు నేను అందాల పోటీ పెట్టుకున్నాను, దాని మీద నువ్వు నెగిటివ్ పబ్లిసిటీ అంటే అది ఎందుకు చేశాడు, దానివల్ల ఏం ఉపయోగం జరిగింది, దానివల్ల రాష్ట్రానికి ఏమి ఉపయోగం జరిగింది, పబ్లిక్ ఏం ఉపయోగం జరిగింది అని క్వశ్చన్ చేస్తున్నారు కదండి. పెట్టుబడులు ఇప్పుడు మేము కూడా అదే కదా అన్నాము, ఇప్పుడు ఈ ఫార్ములా రేస్ జరిగినప్పుడు పెట్టుబడులు వస్తాయనే కదా ఎవరైనా దాన్ని కండక్ట్ చేసేది. ఇప్పుడు అందాల పోటీల వల్ల ఏ పెట్టుబడులు వస్తాయి,
మరి మాకైతే అర్థం కావట్లేదు. అంటే అందాల పోటీలు కంపెనీలు వస్తాయండి దానివల్ల, కాస్మెటిక్ కంపెనీలు, కాస్మెటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అవన్నీ కాదు. ఇప్పుడు ఈ ఫార్ములా రేస్ని నువ్వు తప్పు పట్టినప్పుడు నేను అనేది ఇంటర్నేషనల్ ఏదైతే బ్రాండ్ పేరు నేమ్ వస్తుంది హైదరాబాద్ సిటీకి అన్న ఉద్దేశంతో సదుద్దేశంతోనే కదా కేటీఆర్ గారు కూడా తీసుకొచ్చింది. దాని మీద నువ్వు విమర్శలు చేసినప్పుడు ఈక్వల్గా నువ్వు ఎట్లా ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నావు? నువ్వు దాని మీద క్వశ్చన్ చేసినోడు నీకు అసలు ఏం అధికారం ఉంది అని మేము అంటున్నాం. ఎందుకంటే ఈ ఇంటర్నేషనల్ వాట్ ఎవర్ అందాల పోటీలు పెట్టినందుకు ఏదో పెట్టుబడులు వస్తున్నాయని ఆయన అనుకుంటున్నాడు. మరి ఏం పెట్టుబడి తీసుకొచ్చాడో మాకు తెలియదు. ఈ ఫార్ములా రేస్ జరిగాక ఎన్ని పెట్టుబడులు వచ్చినాయో మేము ఒక లిస్ట్ రిలీజ్ చేసాము. మీరు దీని తర్వాత చూద్దాం ఎన్ని పెట్టుబడులు వస్తాయో, ఎన్ని కంపెనీస్ వస్తాయో వచ్చాక మనం మాట్లాడదాం. ఎందుకంటే కంపారిటివ్లీ బ్యూటీ ఏదైతే బ్యూటీ ఈవెంట్స్కిను ఈ ఫార్ములా రేస్కి మనం అసలు కంపారిజనే కాదు. దాన్ని డెఫినెట్గా ఆయన అన్నట్టు వస్తే మంచిది, రాకపోతే అప్పుడు మేము కూడా చూపిస్తాం కదా ఈ ఫార్ములా రేస్ వల్ల వచ్చిన పెట్టుబడులు, రాష్ట్రానికి జరిగిన అభివృద్ధి, దీనివల్ల జరిగిన అభివృద్ధి ఏంటో కూడా తెలుస్తుంది. ఓకే. అండ్ ఈ అందాల భామలు ఎవరైతే ఉన్నారో ఈ పార్టిసిపేట్ చేసిన వాళ్ళ కాళ్ళు కడిగించడము, లేకపోతే దట్టు ఒకరికి కాళ్ళు తుడిపించడము అనేది కూడా పెద్ద చర్చనీయాంశమైంది. అది మీ అందరికీ తెలుసు, మళ్ళీ మనము మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే ఎవరో ఒక అమ్మాయి అత్యుత్సాహంతో అలా చేసింది, దానికి ప్రభుత్వాన్ని ఎందుకు అంటున్నారు అని సీతక్క గారు వివరణ ఇచ్చారు. అది కూడా పెద్ద ట్రోలింగ్ చేశారు దాన్ని కూడా. సో దాని మీద మీ అభిప్రాయం? అంటే అది వ్యక్తిగతంగా అన్నారు అని చాలా మంది. అంటే మన సాంప్రదాయం మనం చూపించుకోవడం తప్పు కాదు. మనం సాంప్రదాయం మన దేశానికి రాగానే, మన రాష్ట్రానికి రాగానే మనం కాళ్ళు కడిగి లోపలికి తీసుకెళ్తాం, లేకపోతే కాళ్ళు కడిగి చేపించుకోవడం అనేది ఉంటుంది. కానీ కడిగించడం వేరు. మన తెలంగాణ ఆడపడుచుని వేరే ఒక దేశ మహిళ కాళ్ళు పట్టుకోవడం అంటే మన తెలంగాణ ఆడపడుచుని మనం పట్టుకోవడం వేరు. ఆ అమ్మాయి అత్యుత్సాహంతో, ఇప్పుడు ఇంతమంది అమ్మాయిలలో ఆ అమ్మాయి అత్యుత్సాహంతో ఆ అమ్మాయి జస్ట్ టవల్ పట్టుకుంది, మరి ఎలా జరిగిపోయిందో తెలియదు అని వీడియో క్లియర్ గా చూడొచ్చు. ఆ అమ్మాయి ఒక్కతే ఏం చేయలేదు, చాలా మంది చేశారు. అది మేము మాట్లాడాక తెలంగాణ ఆడపడుచులు మీరు అవమానించారు అన్న దాంతో మేము మాట్లాడాక, అది కూడా అంగన్వాడీ టీచర్స్, మీరు గమనిస్తే అంగన్వాడీ టీచర్స్ ని వాళ్ళు ఆ పోస్టుల్లో పెట్టారు. బేసికలీ వాళ్ళు ఒక అంగన్వాడీ స్కూల్స్ ని మనము పిల్లల్లో అంటే నెక్స్ట్ మదర్, యాక్చువల్లీ అంగన్వాడీ టీచర్ ఇస్ ఈక్వల్ టు నెక్స్ట్ మదర్. బికాజ్ వాళ్ళు చిన్నప్పుడే స్కూల్కి వెళ్తాం అంటే బిఫోర్ స్కూల్. అంగన్వాడీ స్కూల్ ఇస్ లైక్ ప్లే స్కూల్ టైప్ మనం పెట్టింది. అట్లాంటి అంగన్వాడీ టీచర్స్ని తీసుకుని వెళ్ళి నువ్వు వాళ్ళ కాలు పట్టించావు అంటే ఎంత అవమానము. అది ఒక మహిళగా, తెలంగాణ మహిళగా అది తెలంగాణ మహిళను అవమానించినట్టే కదా. అది ఫస్ట్ మేము మాట్లాడాక వాళ్ళు దాన్ని అలా మాటలు మార్చేసి వాళ్ళు జస్ట్ ఒక అత్యుత్సాహంతో ఒక లేడీ చేసింది కాదు. అది చాలా ఫస్ట్ వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే వాళ్ళు చేస్తారు. ఇన్స్ట్రక్షన్స్ మేము ఎక్కడైతే స్టార్ట్ చేసామో తెలంగాణ మహిళను ఎలా అవమానించగలుగుతామని మేము అడగడం మొదలు పెడితే నెక్స్ట్ తర్వాత వరంగల్కి వెళ్ళారు, తర్వాత వేరే ప్రాంతాలకు వెళ్ళారు. అప్పుడు వాళ్ళంతా వాళ్ళు కడుక్కున్నారు. కానీ బట్ ఫస్ట్ అయితే వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ మీదే వాళ్ళు చేస్తారు కదా. అండ్ దీంతో పాటుగా కొండ సురేఖ గారు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే ఏ ఫైల్ కదలాలన్నా కూడా, ఏ పని జరగాలన్నా కూడా మంత్రుల దగ్గర డబ్బులు ఇవ్వాల్సిందే, డబ్బు లేకపోతే జరగదు అనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆవిడే ఒప్పుకున్నారు కదా, ఇంకేం వ్యాఖ్యలు ఇంకా మేము చేసేది ఏముంది, వాళ్ళంతా వాళ్ళే ఒప్పుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అంటేనే బేసికల్గా కావు కిలావు అంటారట, మాకు కూడా తెలీదు కావు కిలావు అని. అంటే వాళ్ళు మేము తింటాం మీరు తినండి అని వాళ్ళంతా వాళ్ళే చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న సిస్టమ్ కూడా అదే. బేసికల్లీ నేను అడిగాను ఇందాక మిమ్మల్ని ఒక క్వశ్చన్, జిహెచ్ఎంసీ నిధులు ఏమైపోతున్నాయో మాకు తెలియదు అని. జిహెచ్ఎంసీ నిధులు కానీ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే బడ్జెట్ శాంక్షన్స్ అవుతున్నాయో అవన్నీ కూడా బడా కాంట్రాక్టర్స్కి బిల్ పేమెంట్స్కే పనికొచ్చినాయి. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమల్లోకి ఎందుకు రావట్లేదో వాళ్ళకి ఏదో రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, నన్ను చెప్పులు దొంగలా చూస్తున్నారు. బడ్జెట్ ఎక్కడుందని మీరు అంటున్నారు, బడ్జెటే లేదని ఆయన అంటున్నారు. అదే అంటున్నాను. ఇప్పుడు తెలంగాణ దివాలా తీసే పరిస్థితిలో ఉంది, మమ్మల్ని ఇలా దివాలా తీసే పరిస్థితికి తీసుకొచ్చిందే కేసీఆర్. ఆయన లంక బిందులను తీసుకుపోయి ఆయన ఫామ్ హౌస్ లో పెట్టుకుంటే ఇప్పుడు తెలంగాణ పరిస్థితి గిట్లున్నది, నేనేం చేయాలి, నన్ను కూర్చున్నా కూడా డబ్బులు లేవు, దొంగను చూసినట్టు చూస్తున్నారు అంటున్నారు ఆయన. ఒక ముఖ్యమంత్రి చెప్పాల్సిన మాటలు అవి మీరు చెప్పండి. ఒక
దొంగను చూసినట్టు ఉంటుంది, లేకపోతే నన్ను చెప్పుల దొంగలా చూస్తున్నారు, లేకపోతే ఇలా మాట్లాడే వ్యక్తి ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండి అలాంటివన్నీ మాట్లాడకూడదు కదా. ఇప్పుడు నేను అనేది అదే మీరు చెప్తున్నట్టు ఇందాక జిహెచ్ఎంసీ బడ్జెట్ ఏమైంది అని అడుగుతుంటే నేను అదే అంటున్నా. మేమున్నప్పుడు ఇదే రెవెన్యూ బేసికలీ ప్రతి ఒక్కళ్ళు ఎంత పాపులేషన్ ఉందో అంతమంది ప్రాపర్టీ ట్యాక్స్ కడతారు. ప్రతి సంవత్సరం వచ్చే రెవెన్యూ ఈ సంవత్సరం కూడా వస్తుంది. బట్ ఆ రెవెన్యూ అంతా ఏమైంది? ఎందుకు మీరు బడ్జెట్ రూపంగా మాకు తిరిగి ఇవ్వట్లేదు? మేము ప్రతి రూపాయి మరి మేము ఇచ్చాం కదా. మేము ఏదైతే హామీలు ఏదైతే పథకాలు అమల్లోకి తీసుకొచ్చారో కేసీఆర్ గారు అవి నిరంతరం ఇస్తూనే ఉన్నాం. ఎలా ఇదే బడ్జెట్లో మేము పథకాలు ఇచ్చాం, అభివృద్ధి చేసాం. నువ్వెందుకు అలానే అప్పులు కూడా కట్టాం. ఇప్పుడు నేను అంటుంది కేసీఆర్ గారు అప్పు చేయలేదని మేము అనట్లేదు. కేసీఆర్ గారు అప్పు చేశారు. కేసీఆర్ గారు అప్పు చేసి ఏం చేశారు? ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారు. కేసీఆర్ గారు అప్పు చేసి ఏం చేశారు? 36 ఫ్లైఓవర్లు కట్టారు, అండర్ పాస్లు కట్టారు, ఒక మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పేరుతో ఇంటింటికి నల్ల కనెక్షన్ ఇచ్చారు, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ ఇచ్చారు, అలాగే 2000 రూపాయలు పెన్షన్లు ఇచ్చారు. ఇలా ప్రతి ఒక్క పథకంలో కేసీఆర్ గారు ఉన్నారు. కేసీఆర్ కిట్ ఇచ్చారు. ప్రతి ఒక్క ఈరోజు ఒక మహిళ ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి మళ్ళీ డెలివరీ అయ్యేంత వరకు వాళ్ళకి ప్రోటీన్ ఫుడ్, న్యూట్రిషన్ ఫుడ్ పేరుతో కేసీఆర్ కిట్ పేరుతో మనం అందించాం. అలాగే ఒక ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్లవాడు పుడితే 12,000 రూపాయలు ఇచ్చారు. ఇవన్నీ పథకాలు ఎలా ఇచ్చాం? మేమేమంటున్నామంటే మేము ఎలా ఇవ్వగలుగుతున్నాం, నువ్వు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? ఇదే రెవెన్యూ ఉంది కదా. గత సంవత్సరంలో రెవెన్యూ అంతా ఎలా మాయమైపోతుంది? నేను చెప్పేది ఏంటంటే రెవెన్యూ ఎలా మాయమైపోయిందో నేను చెప్తున్నా. రెవెన్యూ ఎలా మాయమైపోయిందంటే బడా కాంట్రాక్టర్లకి బిల్లులు క్లియర్ చేసేసి 30%, 40% ఎవరికి వచ్చినట్టు. ఈరోజు మీ మినిస్టర్ కొండా సురేఖ గారు డైరెక్ట్గా ఒప్పుకున్నారు, మినిస్టర్లు డబ్బులు లేకపోతే సంతకాలు పెట్టరని. అందుకే డైరెక్ట్గా 30-40% కమిషన్లు తీసుకొని కేవలం ఆ కమిషన్ల కోసం ఈరోజు బడా కాంట్రాక్టర్లు బిల్లులు క్లియర్ చేసి ఆ కమిషన్లు మాత్రమే ఈరోజు మంత్రులు తింటున్నారు. ముఖ్యమంత్రితో సహా ప్రతి ఒక్క మంత్రి చేసే పని అదే. అందుకనే ఈరోజు వార్డులకి నిధులు లేవు, కనీసం స్ట్రీట్ లైట్స్ అందించలేని పరిస్థితిలో జిహెచ్ఎంసీ ఉంది. అలాగే ఆఫీసర్లకి జీతాలు కూడా ఇవ్వట్లేదు. మీరు చూసుకుంటుంటే పోలీస్ శాఖ నుంచి చూసుకుంటే ఎవరికి కూడా జీతాలు అందించలేని స్థితిలో గవర్నమెంట్ ఉంది. ఈరోజు తెలంగాణ దివాళా తీసిందంటే దివాళా తీసింది నీ వల్ల. నీకు చేత కాక నువ్వు కూర్చున్న ముఖ్యమంత్రి పదవిలో నీకు చేత కాక, నీకు పరిపాలించడం చేత కాక నువ్వు ఇవన్నీ బయటికి దివాళా తీసేసింది, నా చేతిలో ఏం లేదు, జేబులు ఖాళీగా ఉన్నాయి, లంకబుద్ధులు ఉన్నాయని అనుకుని వచ్చాడంట. ఎట్లా లంకబిందెలు ఉంటే నువ్వు తినేద్దామని వచ్చావా? ఎందుకు అసలు లంకబిందులు ఉన్నాయా లేవా కాదు, మనం రాష్ట్రాన్ని ఎలా నడిపించాలి, ఒకవేళ నిజంగానే బడ్జెట్ లేకపోయినా ఎట్లా తీసుకురావాలి, పెట్టుబడులు ఎలా తీసుకురావాలి, ఎలా మనం ఇచ్చిన హామీలు, మనం ఇచ్చిన గ్యారంటీలు మనం ఎలా అమల్లోకి తీసుకురావాలి అని అనుకొని రావాలి. వచ్చాక నేను లంకబందులు ఉన్నాయి అనుకున్న, ఇక్కడ ఏదో కేసీఆర్ చాలా చూపించేశాడు కానీ ఇక్కడ ఏం లేవు అని అనుకోవడం అది నీకు చేతకంతరం. నువ్వు ఈరోజు దిగిపో, మళ్ళీ కేసీఆర్ గారు చూపిస్తారు ఎలా నడిపించాలో రాష్ట్రాన్ని, ఎలా నువ్వు ఇచ్చిన పథకాలు కానీ కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలు కానీ ఎలా మేము మళ్ళీ అమల్లోకి తీసుకొస్తామో నీకు చూపిస్తారు కదా. నీకు చేతకాక నువ్వు ఇవన్నీ మాట్లాడితే కరెక్ట్ కాదు కదా. రాష్ట్రం అంటే అది ఈవెన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇస్ ఇన్ డెప్స్ నౌ. వరల్డ్ బ్యాంక్ దగ్గర అప్పే ఉంటుంది. మనం అభివృద్ధి కనిపించాలి అంటే అప్పు చేయని రాష్ట్రం లేదు, అప్పు చేయని దేశం లేదు. అట్లా అని నువ్వు అప్పుల్లో ఉన్నావు ఊరంతా చెప్పుకుంటే ఏ పెట్టుబడి వాళ్ళు రారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి కూడా ఏ సంస్థలు కూడా ముందుకు రావు కదా. మన అప్పులో ఉన్నారంటే మనం ఎందుకు దివాళా తీయాలి అన్నట్టు ఏ సంస్థ కూడా ముందుకు రాదు కదా. ఓకే మేడం, కేసీఆర్ గారికి కమిషన్ నోటీసులు ఇచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయి అనేసి. ఒకవేళ కేసీఆర్ గారు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు, మీరేమనుకుంటున్నారు? అసలు మీరు అడుగుతున్న క్వశ్చన్ కూడా ఎంత నవ్వులాటగా ఉందంటే గత 1.5 yearగా రేవంత్ రెడ్డి గారు చేసిన పని ఇదే, ఇంకేం చేయలే. ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ వస్తున్నారు. ఆయన ఇస్తున్న హామీలు నెరవేర్చలేక, ఆయన చెప్పిన గ్యారంటీలు ఏదైతే 6 గ్యారంటీలు ఉన్నాయో అవి నెరవేర్చలేక జస్ట్ డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ వస్తున్నారు. ఫోన్ ట్యాంపరింగ్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ గారు అరెస్ట్ అవుతారు, కేటీఆర్ గారు అరెస్ట్ అవుతున్నారు. ఈ రోజు వరకు నిరూపించలేదు. కాళేశ్వరం మీద 1,80,000 కోట్లు దాన్ని బడ్జెట్ అయితే 1,00,000 కోట్ల స్కామ్ జరిగిందన్నారు. 80,000 కోట్ల బడ్జెట్లో 1,00,000 కోట్ల స్కామ్ జరిగితే అసలు కాళేశ్వరం ప్రాజెక్టే రాకూడదు కదా. ఈరోజు కాళేశ్వరం లిఫ్ట్ ప్రాజెక్ట్ మీకు కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. ఇన్ని లక్షల ఎకరాలకి మనము కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల నీళ్ళు అందుతున్నాయి కదా. మరి అవన్నీ కూడా కనిపించట్లేదా కళ్ళకి? ఇప్పుడు 80,000 కోట్ల దాంట్లో 1,00,000 కోట్ల స్కామ్ ఎలా జరుగుతుంది?
అలాగే తర్వాత ఈ ఫార్ములా రేస్ తీసుకొచ్చారు, ఈ ఫార్ములా రేస్ అన్నారు, తర్వాత హైడ్రా పేరుతో డైవర్షన్ చేశారు. ఇలా ప్రతి దాంట్లో డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఆయన ఏదో ఒక రకంగా కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని బ్లేమ్ చేయాలి. అంతే కదా, ప్రజాపాలనతో ప్రజల మీద దృష్టి పెట్టకుండా కేవలం వీళ్ళని ఏదో ఒక దాంట్లో ఇరికించాలి, వీళ్ళ ఏదో ఒక దాంట్లో చేసి అరెస్ట్ చేయాలి అన్న పగ్గతోనే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ప్రజల కోసం అయినట్టు మాత్రం మాకు కనిపించట్లేదు. సో డెఫినెట్గా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు అయితే డైరెక్ట్గా అసెంబ్లీ సాక్షిగానే ప్రజలకి డైరెక్ట్గా ఛాలెంజ్ చేశారు, ప్రజల ముందే ఛాలెంజ్ చేశారు రేవంత్ రెడ్డి గారికి. నేను సమాధానాలు చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను, క్వశ్చన్స్ అడగడానికి రెడీగా ఉన్నావు అని. ఆయన అసెంబ్లీలో ఏం మాట్లాడట్లేదు. ఇది ఎంతసేపు మీడియా ముందు లేకపోతే పబ్లిక్ని దృష్టిని ఇది చేయడం కోసమో డైవర్ట్ చేయడానికి తప్ప ఆయన వేరే ఉద్దేశం ఏం మాకైతే కనిపించట్లేదు. ప్రతి ఒక్క దానికి వాళ్ళు సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఏ గవర్నమెంట్ అయినా ఊరికే నోటీసులు ఇవ్వదు కదా, అంటే ఏదో ఒక ఖచ్చితంగా తప్పు జరిగి ఉంటుందనే అవకాశంతోనే వీళ్ళకి నోటీసులు ఇచ్చి ఉండొచ్చా? అధికారాన్ని దుర్వినియోగం చేసుకోవడం అంటే ఇదేనండి. పోలీసులు మీరు ఈరోజు చూస్తుంటే గతంలో 10 సంవత్సరాల క్రితం ఉన్న పోలీసులు ఇదే పోలీసులు ఉన్నారు, ఇప్పుడు అదే పోలీసులు ఉన్నారు. బట్ డిఫరెంట్ ఆఫ్ రూలింగ్ ఎందుకు కనిపిస్తుంది? బికాస్ గవర్నమెంట్ డెసిషన్ లేకుండా, గవర్నమెంట్ డైరెక్షన్స్ లేకుండా ఎవరు కూడా పనిచేయరు కదా. ప్రతి ఒక్క అధికారి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎలా చెప్తే అలానే నడిపిస్తున్నారు. కానీ వాళ్ళంతటా వాళ్ళు ఇదేం జరుగుతుందో కూడా మాకు అర్థం కావట్లేదు. అదే అన్న మొన్న సంవత్సరం కాలం ఏదైతే 1 year సెలబ్రేషన్స్ చేసుకున్నారు వాళ్ళు గెలిచి, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం యాజ్ ఇట్ ఈస్ తెలంగాణ ఫామ్ అయిన 2014లో తెలంగాణ ఫార్మేషన్ డే మనం సెలబ్రేట్ చేసుకుంటాం. బట్ ప్రజల డబ్బులతో వాళ్ళు 1 year సెలబ్రేషన్ చేసుకున్నారు. మీరు మొన్ననే చూసుకుంటుంటే 1 year గెలిచినందుకు విజయోత్సవ సభలు అని చెప్పి జరిపారు రేవంత్ రెడ్డి గారు. ఎవరి డబ్బులు అవి? మరి అధికారులు ఎందుకు మాట్లాడట్లేదు? ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ చీఫ్ సెక్రటరీ గారు కానీ ఎందుకు మాట్లాడట్లేదు? అలా ప్రజల డబ్బుల్ని దుర్వినియోగం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ కదా గెలిచింది, పార్టీ డబ్బులతో కదా వాళ్ళు చేసుకోవాలి 1 year సెలబ్రేషన్స్. ప్రజల డబ్బులతో ఎలా చేసుకుంటారు? గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటినీ ఎలక్ట్రికల్ లైటింగ్స్ అని చెప్పేసి మొత్తం అంతా సిటీ అంతా లైటింగ్స్ పెట్టేసి ఎవరి డబ్బులతో నువ్వు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నావు? నువ్వు ఏం సాధించావని సెలబ్రేట్ చేసావు? నువ్వు ఇస్తున్న 6 గ్యారంటీలకైనా కనీసం అమల్లోకి తీసుకురావాలి కదా, అవి కూడా తీసుకురాలేదు. నువ్వు మరి ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో కూడా మాకు అర్థం కాదు. అదే చెప్తున్నా, అధికారులందరూ కూడా ఎందుకు మాట్లాడట్లేదో మాకు కూడా అర్థం కావట్లేదు. దీన్ని బట్టి అర్థమవుతుంది ప్రతి ఒక్క అధికారి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు డైరెక్షన్లోనే నడుస్తున్నారు, కానీ వాళ్ళంతటా వాళ్ళు ఇచ్చేయట్లేదు. సో మీరు చెప్తున్నట్టు ఏదైతే కమిషన్ నోటీసెస్ ఇచ్చిందో అది కూడా వాళ్ళ డైరెక్షనే. ఆ నోటీసెస్ ఇస్తే నోటీసెస్కి జవాబు ఇవ్వడానికి కేసీఆర్ గారు రెడీగా ఉన్నారు, కేటీఆర్ గారు రెడీగా ఉన్నారు. ఎనీ డే ఎనీ టైం వాళ్ళు మీరు అడిగే ప్రశ్నలకి ప్రజల ముందు ఎవరికైతే సమాధానం చెప్పాలో ప్రజలకి జవాబుదారులం, ప్రజలకి మేము జవాబు చెప్పడానికి రెడీగా ఉన్నాం. అసెంబ్లీ సాక్షిగా ఆయన అడిగే ప్రతి క్వశ్చన్కి వీళ్ళు జవాబు చెప్పడానికి రెడీగా ఉన్నారని వాళ్ళు కూడా చెప్తున్నారు. కాబట్టి ఆయన అడగాలనుకుంటే ప్రజల ముందు అడగాలి. కేవలం ఆఫీసర్స్ను అధికారంని అడ్డు పెట్టుకుని నోటీసులు పంపించినంత మాత్రాన అసత్యం సత్యం అయిపోదు, లేకపోతే ఏదో నిందలు అలా పడవు. అండ్ ఇంకోటి ఏంటంటే1 రెడ్డి గారు 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేసి ఆ మహిళలతోనే మళ్ళీ నేను గెలుస్తాను ఓట్లేయించుకొని అంటున్నారు. మీకు ఎలా చేస్తున్నారు? 1 కోటి మహిళల్ని కోటీశ్వరులు మీకు తెలుసా? మహిళా శక్తి, ఇందిరా మహిళా శక్తి అని లోన్స్ ఇస్తున్నారు. ఓకే, మా వార్డులో కూడా జరిగింది. 1 కోటి మహిళల్ని కోటీశ్వరులు చేస్తానని, అది ఆయన ఇవ్వట్ల డబ్బులు, కోటీశ్వరులు కోట్లు ఆయన ఇవ్వట్ల. ఇందిరా మహిళా శక్తి పేరు మీద లోన్స్ ఇస్తున్నారు. అది యాజ్ ఇట్ ఈస్ ఎవ్రీ బ్యాంక్ ఇస్తుంది. మెయిన్గా ఈవెన్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ నుంచి తీసుకుంటే ప్రైవేట్ బ్యాంక్స్ వరకు ప్రతి ఒక్క బ్యాంక్లో ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్కి లోన్స్ ఉంటాయి. బేసికల్గా ఉమెన్ సబ్సిడీస్ అనేవి ఇట్స్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, అలానే స్టేట్ గవర్నమెంట్ కూడా దానికి ఉంటుంది, దాని పార్ట్ అనేది ఉంటుంది. సో మనం సబ్సిడీ ఏదైతే ఉమెన్ సబ్సిడీస్ ఉంటాయో వాటి మీద లోన్స్ వస్తాయి. దాన్నే ఇందిరా మహిళా శక్తి అని పేరు పెట్టి ఈ డ్వాక్రా గ్రూప్స్, డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ నుంచి వాళ్ళ డబ్బులు వాళ్ళు కట్టుకొని దాంతో వచ్చే లోన్లతో ఈయన ఏవో సంస్థలు పెట్టిస్తారంట. అది ఫస్ట్ నుంచి జరుగుతున్న పనే. దీన్ని ఎక్స్పోజర్ చేస్తున్నారు ఆయన అంతే. దాన్ని ఒక ఫామ్ పెట్టి సెపరేట్గా ఒక కాగితం పెట్టి ఒక అప్లికేషన్ పెట్టి ఇందిరా మహిళా శక్తి అనే పేరుతో ఆయన చేస్తున్నారు. కానీ దీంట్లో రేవంత్ రెడ్డి గారు సొంతగా గవర్నమెంట్ నుంచో లేకపోతే ఆయన జేబులోంచో సొంతగా 1 రూపాయి కూడా మహిళలకి ఇచ్చి ఆయన కోటీశ్వరులు చేయట్లేదు. వాళ్ళ డబ్బుల్ని వాళ్ళే కట్టుకొని ఆ బిజినెస్ రన్ చేసి మళ్ళీ వాళ్ళ లోన్ అమౌంట్ వాళ్ళు కట్టుకోవాలి. సో అదే జరుగుతుంది. దీన్ని ఎక్స్పోజ్ చేస్తున్నారు. మరి ఫస్ట్ నుంచి కూడా జరిగేది అదే.
బట్ ఐ డోంట్ నో ఆయన దీన్ని ఎక్స్పోజర్ తీసుకుందాం అనుకుంటున్నారు ఆయన. ఓకే, మహిళలకి చాలా అన్యాయం జరుగుతుంది, ప్రభుత్వాలు మా ప్రాబ్లమ్స్ని పట్టించుకోవట్లేవు అనేసి మహిళలు గాంధీ భవన్లో ధర్నా చేశారు. నిజంగానే పట్టించుకోవట్లేదా మహిళల సమస్యల్ని ప్రభుత్వం? డెఫినెట్గా లేదు కదండి. ఇప్పుడు అదే కదా నేను చెప్తుంది, కోటి మహిళలు కోటీశ్వరులని తర్వాత చేయి, ఫస్ట్ నీ కార్యకర్తలను పట్టించుకో. మహిళా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ నుంచి ఉద్యమాల టైం నుంచి కూడా తెలంగాణ ఉద్యమం నుంచి కూడా పనిచేశారో అదే ప్రభుత్వం అదే పార్టీని నమ్ముకొని పార్టీ కండువాన్ని కప్పుకొని ఉన్నారో వాళ్ళందరికీ నువ్వు ఫస్ట్ చూసుకొని తర్వాత నువ్వు మాట్లాడాలి. అంతేగాని ఎంతసేపు నేను వచ్చేసా ఇచ్చేసాం, అసలు మహిళలకి ఏం చేస్తున్నారు? ప్రతి ఒక్క పథకం వాళ్ళు ఏదైతే అనౌన్స్ చేస్తారో అంతా కూడా మహిళా పేరు మీద, ఇందిరా మహిళ అని పేరు మీదనే ఆయన రిలీజ్ చేశారు ప్రతి ఒక్క పథకం. కానీ ఒక్క పథకం కూడా వాళ్ళు మహిళలకి అమల్లోకి తీసుకురాలేదు కదా. అసలు గాంధీ భవన్లో జరిగే ఫస్ట్ ఇంటర్నల్ పాలిటిక్స్ ఏదైతే ఇంటర్నల్ పార్టీ ఇష్యూస్ ఉన్నాయో ఫస్ట్ అవి చూసుకోవాలి కదా. అది కూడా చూసుకోలేకపోతేనే కదా ఈరోజు గాంధీ భవన్లో ధర్నాలు కానీ, ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీ మహిళలు కానీ బయటకు వచ్చి చెప్తున్నారు, విమర్శించే స్టేజ్కి వచ్చింది. కేసీఆర్ గారి ఫ్యామిలీలో ఏం జరుగుతోంది? కవిత గారు వేరే పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నాయంటున్నారు, నిజమేనా? లేదండి, డెఫినెట్లీ నో. బికాజ్ నేను యాజ్ ఐ సెడ్ బిఫోర్, దిస్ ఇస్ జస్ట్ డైవర్షన్ పాలిటిక్స్. ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి ట్రై చేస్తున్నారో డైవర్షన్ చేయడానికి, ఏదో ఒక రూపంగా డైవర్షన్ చేసుకుంటూనే వస్తున్నారు. అన్నీ కూడా అంటే నెరవేరలేదు కాబట్టి, అన్నీ కూడా రిజల్ట్స్ అన్నీ కూడా నెగిటివ్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఏదో కొత్తగా ఏదో ఒకటి తీసుకొస్తున్నారు. మొన్నటి వరకు హరీష్ రావు గారు ఏదో వెళ్ళిపోతున్నారు పార్టీ నుంచి అని చెప్పి అదేదో ట్రోల్ చేశారు. ఈరోజు కవిత గారి గురించి మాట్లాడుతున్నారు. నో, డెఫినెట్లీ నో, దే ఆర్ అంటే వాళ్ళందరూ కూడా ఇది రాష్ట్రంని ఇష్టంతో తెచ్చుకున్న రాష్ట్రం అనేది. అంటే ఈ పార్టీ బీఆర్ఎస్ పార్టీ డిడ్ంట్ ఫార్మ్ యాజ్ అ పొలిటికల్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఫామ్ అయింది? బీఆర్ఎస్ పార్టీ ఉద్దేశమే రాష్ట్రాన్ని తెచ్చుకోవాలని. ఈ రాష్ట్రాన్ని, మన తెలంగాణ రాష్ట్రం మనం కొట్లాడి ఉద్యమాలతో తెచ్చుకున్న పార్టీ. ఇది ఒక ఉద్యమం కోసం ఒక రాష్ట్రం ఏర్పడాలి, మన రాష్ట్రం బాగుపడాలి, నీళ్లు నిధులు నియామకాలు అంటే మన నిధులు మన నీళ్లు మనకే సొంతం అవ్వాలి, మన వాళ్ళకి సొంతం అవ్వాలనే ఉద్దేశంతో ఒక ఉద్యమంతో వచ్చిన పార్టీ. ఇట్స్ నాట్ ఎ పొలిటికల్ పార్టీ లైక్ అదర్ పార్టీస్. అంటే అధికారం కోసం వచ్చిన పార్టీ కాదు. కాబట్టి ఇది డెఫినెట్గా ఇష్టంతో తెచ్చుకున్న పార్టీ. మన అనేది ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంది. ఆ భావన ఏదైతే ఉందో, ఇది నా రాష్ట్రం నేను బాగుపరచుకోవాలి, నా ఇల్లులాగా అని చూసుకున్నారు కేసీఆర్ గారు. రాష్ట్రం మొత్తం నేను చెప్తున్నాను ఏదో ఫ్యామిలీ పాలిటిక్స్ అంటారు, కానీ నేనేమంటున్నా, ప్రతి 4 కోట్ల జనాభా కేసీఆర్ గారు కుటుంబమే. ఆయన అలా ఫీల్ అయ్యి తెచ్చుకున్న రాష్ట్రము, అలానే ఫీల్ అయ్యి ప్రతి ఒక్క ఇంట్లో మేనమామలాగా, తండ్రిలాగా, ఒక అన్నలాగా, ప్రతి ఒక్క రూపంలో ఆయన పథకంలో ఆయన కనిపిస్తూ ఉంటారు ప్రతి ఇంట్లో. కాబట్టి వాళ్ళు చెప్తున్నట్టు ఎన్ని డైవర్షన్స్ చేసినా, హరీష్ రావు గారు వెళ్ళిపోతారన్నా, కవిత గారు వెళ్ళిపోతారన్నా, ఇదంతా జస్ట్ డైవర్షన్, నేను పబ్లిక్లో డైవర్షన్ తీసుకురావడానికి తప్ప ఈ పార్టీని వాళ్ళు నలుగురు ఏదైతే ఉన్నారో, హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, కవిత గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, అలానే నలుగురు మాత్రమే కాదు 4 కోట్ల జనాభా ఆయన కుటుంబ సభ్యులే. ఆయన కోసం అందరం నిలబడతాం. ఉద్యమంలో చేసిన ప్రతి ఒక్క నాయకుడు నిలబడతారు కేసీఆర్ గారి కోసం. కాబట్టి ఇది వాళ్ళు అనుకున్నట్టు ఏమీ చెదురైపోయే పార్టీ కాదు. కాబట్టి ఏదైతే ఆ బ్లడ్లో ఉందో, ఆ ఉద్యమం చేసిన బ్లడ్లో అలా ఉంటుందో అది అలా నిలబడుతుందని. నెక్స్ట్ మీ సీఎం కేటీఆర్ గారు అని వింటున్నాము. ఎందుకంటే అక్కడ ఎలకతుర్తి సభలో కూడా ఇప్పుడు కేసీఆర్ గారు నా తర్వాత కేటీఆర్ గారే సీఎం అన్నట్టుగా సభ పెట్టారని అంటున్నారు. ఆయన నోటితో అయితే ఏం చెప్పలేదండి. మీరు అనుకుంటే ఓకే, వీ డెఫినెట్లీ విష్ him as a CM. as నేను అంటున్నా, ఈవెన్ ఎవ్రీ యంగ్ జనరేషన్ పీపుల్, ప్రతి ఒక్కరికి హూ బిలాంగ్స్ అంటే టు ఐటీ ఇండస్ట్రీ కానీ లేకపోతే యంగ్ జనరేషన్ ఎవరికైనా కూడా ఎస్ మాకు కూడా అంతే కోరిక ఉంటుంది. వీ వాంట్ టు సీ కేటీఆర్ యాజ్ అ సీఎం. బట్ డెఫినెట్గా కేసీఆర్ గారు అట్లాంటి డెసిషన్ అయితే ఏం చెప్పలేదు. ఎనీ పార్టీ అధిష్టానం ఎట్లాంటి డెసిషన్ తీసుకున్నా పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా, పార్టీకి సంబంధించిన వ్యక్తులుగా, అలాగే రాష్ట్ర ప్రజలందరూ కూడా అలానే యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటున్నాం. బట్ యాజ్ ఆఫ్ నౌ మాకు సీఎం కేసీఆర్ గారు మాత్రమే. కేసీఆర్ గారు లైక్ ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ కానీ టు మాస్ అండ్ క్లాస్ డెఫినెట్గా ప్రతి ఒక్క పబ్లిక్ని ఆయన ఆకట్టుకునే విధానము కేసీఆర్ గారికి మాత్రమే సాధ్యం.